వచ్చే ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్ కు మద్దతు పలకాలని బీసీ కుల సంఘాలు నిర్ణయించాయి. ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం ఆధ్వర్యంలో 139 బీసీ కులాల ఆత్మీయ సమావేశం విజయవాడలో జరిగింది. కార్యక్రమానికి బీసీ మేధావులు, కుల సంఘాల నాయకులు, బీసీ మహిళలు, యువత హాజరయ్యారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు న్యాయం జరగాలంటే తిరిగి జగన్ను ముఖ్యమంత్రిని చేసుకోవాలని బీసీ సంఘాల నేతలన్నారు. గత ప్రభుత్వం బీసీలను ఓటు బ్యాంకుగానే చూసిందని, వైఎస్ జగన్ మాత్రం అక్కున చేర్చుకున్నారని చెప్పారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు బీసీలకు చేసిందేం లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య విమర్శించారు. వెనుకబడిన వర్గాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా చిత్తశుద్దితో కృషి చేస్తున్న సీఎం వైఎస్ జగన్ కు మద్దతివ్వాల్సిన బాధ్యత ప్రతి బీసీకి ఉందంటున్న బీసీ సంఘాల నేతలతో మా ప్రతినిధి అమర్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం ఆధ్వర్యంలో 139 బీసీ కులాలన్నీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని ఏకగ్రీవ తీర్మానం చేశాయి. దీనికి సంబంధించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు అలాగే ఎంపీ ఆర్ కృష్ణయ్య అర్థం మాడదాం. సార్, అవుట్ రేట్గా బీసీ కులాలన్నీ కూడా 135 కులాలన్నీ కూడా ఒక తాటిపైకి వచ్చి ప్రభుత్వానికి కానీ సీఎం కానీ మద్దతు ఇవ్వడానికి కారణం ఏంటి? అంటే ఈ కులాలు మా కులాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేశంలో బీసీలు ముఖ్యమంత్రులు కూడా చేయని విధంగా గతంలో ఏ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో కానీ తర్వాత కానీ ఎవరు కూడా బీసీల అభివృద్ధికి పాటుపడని విధంగా ధైర్యంతో నోరు లేని అమాయకులైన బీసీల పక్షాన నిలబడి వాళ్ళ అభివృద్ధికి అన్ని రంగాల్లో విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో వాళ్ళ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఆయనకు మద్దతు ఇవ్వడం, ఈ బీసీ కులాలలో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మద్దతు ఇవ్వడం నైతిక బాధ్యత. బీసీలకు తానే న్యాయం చేస్తాను, ఈ ప్రభుత్వంలో బీసీకి అన్యాయం చేస్తుంది, బీసీకి న్యాయం చేయాలంటే చంద్రబాబు మళ్ళీ నేను రావాలంటున్నారు. అది శుద్ధ తప్పే. ఆయన పీరియడ్ 14 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు. రిజర్వేషన్లకు రాజ్యాంగ రచించిన చట్టసభలో రిజర్వేషన్లు పెట్టాలని అలా పార్లమెంట్లో బిల్లు పెట్టి వాళ్ళ పార్టీ తరఫున పెట్టలేదు. నామినేటెడ్ పోస్ట్ 50% ఇవ్వాలని వాళ్ళు ఏమన్నా చట్టం చేశారో? చేయలేదు. ఎమ్మెల్సీ లోపల 68% ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. మంత్రి పదవులలో 50% పదవులు ఇచ్చాడా? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు 50%. కాబట్టి డిప్యూటీ సీఎంను 4 ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పీరియడ్లో ఇచ్చిండా? ఇవ్వలేదు. ఏ విధంగా నైతికంగా ఉంటుంది? ఆత్మవిమర్శ చేసుకోవాలి, తప్పును ఒప్పుకొని మాట్లాడాలి. అందరూ కూడా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాలని, ఆయన్ని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవడం మన నైతిక బాధ్యత అని చెప్పి కూడా ఈరోజు అందరూ తీర్మానించడం జరిగింది. ఇంతకాలం తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని చెప్పి బీసీలకి చేసింది ఏమీ లేదు. కేవలం మాయమాటలతో బీసీలకి ఎలక్షన్ వరకు చెప్పడం, వాళ్ళని ఒక ఓట్ బ్యాంక్గా వాడుకోవడం, తరువాత కరేపాకులో ఇది మన తిరగమాతలో కరేపాకు మాదిరిగా తినేటప్పుడు అక్కడ బారేయడం మాత్రమే బీసీలకు దక్కినటువంటి ఈ పరిస్థితుల్లో బీసీలందరూ కూడా ఒక అవగాహనకి రావడం, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవడం వల్ల మనకి రాబోయే రోజుల్లో ఇప్పుడు జరిగినటువంటి సామాజిక న్యాయం కంటే కూడా ఇంకా ఎక్కువ జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు బీసీ పక్షపాతి. అలాంటి వారిని మనం ఈ రోజున మనం వదులుకుంటే రేపు పొద్దున్న బీసీలందరూ చాలా నష్టపోతాం. మనం బీసీలందరూ కూడా ఒక అడుగు ఎదరగేయాలన్నా, బీసీలందరూ ఉన్నత పదవుల్లో ఉండాలన్నా, విదేశీ విద్య నేర్చుకోవాలన్నా, ఆరోగ్యాలు మొత్తం బీసీలందరూ లేని వాళ్ళకి అంతా కూడా ఆరోగ్యంగా ఉండాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మనం కంపల్సరీ 2024లో ప్రతి 175 నియోజకవర్గాల్లో బీసీ సోదరులు అందరూ కూడా గెలిపించుకున్న రోజునే మన అందరికీ కూడా మనకు మార్గం ఉంటుంది తప్ప వేరే మార్గం లేదు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలో ఉన్నటువంటి పేదరికాన్ని నిర్మూలించాలనే తపనతో పనిచేస్తున్నటువంటి దమ్మున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలవాలని చెప్పేసి ఇవాళ ఈ సంఘాలన్నీ కూడా ప్రకటించాయి. మరొక్కసారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకోబోతున్నామని చెప్పేసి తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినా, ఎన్ని దొంగ మేనిఫెస్టోలు చేసినా చంద్రబాబు నాయుడు గారికి బీసీల మీద ఉన్నటువంటి ప్రేమ సవిత తల్లి ప్రేమే. అంతే తప్ప చంద్రబాబు నాయుడిని వాళ్ళ బీసీలు నమ్మే పరిస్థితిలో లేరు. ఇవాళ బీసీలంతా కూడా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి ముందు, జగన్మోహన్ రెడ్డి గారు వెనక నడుస్తున్నామని చెప్పేసి తెలియజేస్తూ, బడుగు బలహీన వర్గాల పక్షాన ఈ రాష్ట్రంలో బలమైన గొంతుక వైఎస్ జగనన్నకు అండగా నిలబడతామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్నటువంటి బీసీ వర్క్ షాప్ కానీ చంద్రబాబు నాయుడు కానీ బీసీల పట్ల చిత్తశుద్ధి లేదని కూడా ఆర్కేషన్ విమర్శన పరిస్థితి ఉంది. నరసింహతో సాక్షి విజయవాడ.